హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అంబలి చేసుకోవాలో నేను చూపిస్తా. ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలి. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఓకేనా? ఇది మసలాలన్నమాట. మంచిగా మసలినప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను మీకు మసలిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసులుతుంది, అంటే మసలడానికి వచ్చింది. ఆ టైంలోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసులుతుంది అనమాట. బాగా ఇట్లా పొంగొచ్చినప్పుడు మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 లేదా 3 స్పూన్స్ ముందు రోజు మనం వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇట్లా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే కల్లా ఫర్మెంట్ అవుతుంది. అంటే మంచిగా పులుపు అనేది మనకు మంచిగా వస్తుంది. మనం పెరుగు కలుపుకోకుండా కూడా దీన్ని ఈజీగా తాగేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఏదైతే పిండి మనం వాటర్లో కలుపుకున్నామో దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 1 మినిట్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి, లేదంటే పొంగిపోతుంది లేదా గడ్డ కట్టిపోతుంది. మీకు పెరుగు అవసరం లేకుండా ఏది లేకుండా మీరు ఇట్లా నానబెట్టుకొని ట్రై చేయండి ఒకసారి. మీకే దీని టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది. అంటే మన అమ్మమ్మల కాలంలో ఇట్లనే చేసుకునేది అనమాట. అంబలి అంటే ఇట్లనే చేస్తారు. దీన్ని ఆంధ్ర సైడ్ ఏమో రాగి జావ అంటారు, మన తెలంగాణ సైడ్ ఏమో అంబలి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిక్కగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా చిక్కగా కావాలి, మసులుతూ ఉంటే ఇట్లా అనిపిస్తుంది. మనం ముందు రోజు పిండి ఎందుకు నానేసుకుంటామనంటే మంచి పులుపు కోసం. అంటే పులుస్తుంది అనమాట పిండి, మంచిగా దోశ పిండి పులిచినట్టు పులిచి బాగుంటుంది టేస్ట్.